మేంతా తుఫాన్ కాకినాడ వైపు దూసుకెళ్తోంది. గడిచినటువంటి 6 గంటల్లో వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదిలింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 820 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 810 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాత్రిలోపు నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. తీవ్ర తుఫాను మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఎల్లుండి తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే వీలుందని అధికారులు తెలిపారు. రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అప్రమత్తమైన అధికారులు తుఫాను ఎదుర్కొనేందుకు సన్నద్దమయ్యారు. కాకినాడ ఉప్పాడ రోడ్లో ఈ నెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. హోప్ ఐలాండ్ లో నివాసం ఉంటున్నటువంటి మత్స్యకారులను తీరానికి తరలిస్తున్నారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అధికారులు, సిబ్బందికి సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. తుఫాను సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. తుఫాన్ కారణంగా ఎవరికీ ఎటువంటి సమస్య ఎదురైనా సరే సహాయం కోసం కంట్రోల్ రూమ్స్ ను సంప్రదించాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. 3 రోజుల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని తీర ప్రాంత ప్రజలను ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు. ఏపీలో తుఫాను ప్రభావంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. గ్రామ స్థాయి నుంచి అధికారులను అలర్ట్ చేశామన్నారు సీఎం చంద్రబాబు. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామన్నారు ముఖ్యమంత్రి. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా సన్నద్దం చేశామని తెలిపారు. జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి ప్రత్యేక అధికారులు నియమించామని వివరించారు. తుఫాను ముంచుకొస్తూ ఉండటంతో ముందస్తుగా సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు హోంమంత్రి అనిత. రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ముందుగానే హోర్డింగ్లు తొలగించాలని ఆదేశాలిచ్చామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సాంకేతికతను వినియోగించుకుని సహాయక చర్యలు చేపడుతున్నామన్న ఏపీ హోంమంత్రి అనితతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. ఎఫెక్ట్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి హోంమంత్రి స్వయంగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు హోమ్ మినిస్టర్ అనిత ఉన్నారు. మేడం చెప్పండి మేడం, సైక్లోన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి మానిటరింగ్ జరుగుతుంది? సైక్లోన్ ఎఫెక్ట్ కొంచెం తీవ్ర తుఫాను కింద మారిపోతుంది కాబట్టి డెఫినెట్ గా మనందరం కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. సో దీన్ని గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా 4 రోజుల ముందు నుంచి కూడా దీన్ని ప్రిపేర్నెస్ కి అందరూ డిపార్ట్మెంట్ హెడ్స్ ని, అదేవిధంగా అందరు కలెక్టర్స్ ని, ఎస్పీస్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా మేము అందరితో కూడా ఒక ప్రిపేర్నెస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆల్మోస్ట్ ప్రిపేర్నెస్ అంతా కూడా రెడీ అయింది. ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎక్కడ కూడా ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు అన్నదే ధ్యేయంగా ఈరోజు మేము పనిచేస్తాం. అంటే తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఏరియాస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. అదేవిధంగా తీర ప్రాంతాలు ఎంతవరకు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అన్నది కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. వాళ్ళని ఎక్కడికి తరలించాలి, వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్ ఎక్కడ పెట్టాలి, రిలీఫ్ క్యాంప్స్ లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి, వీటన్నిటి మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఆల్ కలెక్టర్స్ అన్ని కూడా ప్రిపేర్డ్ గా ఉన్నారు. అంటే తుఫాన్ ఎఫెక్ట్ ఏపీకి చాలా సివియర్ గా ఉంటుందని చెప్పి మనకు తెలుస్తా ఉంది. సో ఎటువంటి టీమ్స్ ని సిద్ధంగా పెట్టారు? ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు కొంతమంది ఆపద్ మిత్రాస్ ని కూడా మేము ఐడెంటిఫై చేసుకున్నాం. గ్రామాల్లో ఇన్ కేస్ ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వెళ్లే లోపే అక్కడ ఆపద్ మిత్రాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేసి